కక్ష సాధింపు ప్రతీకార చర్యల వల్ల. ఇంకో 2-3 క్రిటికల్ అంశాలు ఉన్నాయి విజయ్ కుమార్ గారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ పవర్లోకి వచ్చిన తర్వాత 25 ఏళ్ల విధ్వంసానికి 6 నెలల్లో జవాబు చెప్పాడు అని అందరూ అంటున్నారు. అంటే కోర్స్ అక్కడ ఢిల్లీలో 2 ఇంజన్లు, యూపీలో 2 ఇంజన్లు, మొత్తం 4 ఇంజన్లతోటి బుల్డోజర్ నడిపి ఆయన అరాచకానికి కింద మంట పెట్టి లేపేశాడని. 25 ఏళ్ల విధ్వంసానికి 6 నెలల్లో జవాబు చెప్పాడు. ఏపీలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా చెప్తున్న విధ్వంసానికి కూటమి ప్రభుత్వం ఎందుకు సరైన సమాధానం చెప్పలేకపోతోంది? అంటే యాజ్ అన్ ఇండిపెండెంట్, మీరు ఒక పార్టీకి ప్రెసిడెంట్, అబ్జర్వర్గా మీరు చెప్పండి, వాట్ రీజన్స్ ప్రాంప్టెడ్ ది గవర్నమెంట్ నాట్ టు ఇనిషియేట్ యాక్షన్ అగేన్స్ట్ ది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దోస్ ఆర్ బీయింగ్ స్పాన్సర్డ్ బై జగన్మోహన్ రెడ్డి గారు? ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎలిగేషన్. వేర్ ఈస్ ద ప్రూఫ్? ఊరికే వాళ్ళకి ఒక మీడియా ఉంది, ఆ మీడియాలో వాళ్ళకి నచ్చినటువంటి ప్రచారం, ప్రోపగండా ఏదో చేశారు తప్ప, నిజంగా అది నిజమైతే యాక్షన్ తీసుకోవడానికి అడ్డమే ఉంది. ఎవరు కాదంటారు? యూ షుడ్ హ్యావ్ ఎ ప్రూఫ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ దెర్ ఈజ్ ఏ జ్యుడిషియరీ, ఒక వ్యవస్థ ఉంది కదా. ఇప్పుడు ఎప్పుడో 2010లోనో 12లోనో చూసిన వీడియోని ఇవాళ చూశాను ఆ వీడియో అని చెప్పి దాన్ని బయటకు తీసి వాళ్ళు టార్గెట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఇప్పుడు అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా పెట్టుకోవడం అది కాదు కదా. ఇది ఒక న్యూట్రల్ మైండ్తో, ఒక సిన్సియర్గా స్టేట్ని కాపాడాలి, స్టేట్ని డెవలప్ చేయాలనుకుంటే, బట్ అలా కనిపించడం లేదు కదా. ఎవరినైతే టార్గెట్ చేసామో వాళ్ళ మీదే మేము చర్య తీసుకుంటాం అనేటువంటి భావనే కనిపిస్తుంది. ఒకవేళ మీరు అన్నట్టు నిజంగా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల రక్షణ కోసం చేసేటప్పుడు తన తారతమ్య భేదాలు లేకుండా చెయ్యాలి. అలా చేయడం లేదు. సో ఈ 3 పార్టీలు ఎందుకు కలిశాయి? అధికారం కోసం కలిశాయి. అధికారం అన్నదే వాళ్ళకి కావాల్సినటువంటి ఆబ్జెక్టివ్. సో సిద్ధాంతాలతో సంబంధం లేదు. తెలుగుదేశం సిద్ధాంతం వేరు, జనసేన సిద్ధాంతం వేరు, బీజేపీ సిద్ధాంతం వేరు. మరి ఎక్కడ కూడా సిద్ధాంతాల్లో సిమిలారిటీ లేదు, పొంతం లేదు. అయినా కూడా కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే ప్యూర్లీ అధికారం, అదొక్కటే ఆబ్జెక్టివ్. దానికి ఏం చేయాలి? బురద జల్లాలా, లేకపోతే పబ్లిక్ మైండ్ సెట్ మార్చాలా, ఎలా డ్రైవ్ చేయాలో ఆలోచించారు. ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం డ్రైవ్ చేశారు, తెచ్చుకున్నారు. అంతకుమించి అక్కడ మనకి రిజల్ట్స్ ఏం కనిపించింది.